నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే 2024 సంవత్సరమున 2వ రోజున మనం దేవుని పాద సన్నిధికి ఈ విధంగా రావటానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే గత ఒక సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు మనకు 2024ను చూసే ధన్యతను అనుగ్రహించాడు. కాబట్టి ఇది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప సౌభాగ్యమై ఉన్నది. రండి, ఈరోజు మనం వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనం గత రోజులలో బెత్లెహేములో పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టబడిన ఈ శిశువు యొక్క పేర్లను గూర్చి మనం ధ్యానించుకొంచు వచ్చాం, లేదా ఆయన పేర్లపై దృష్టి పెట్టాం. ఈరోజు మనము ఇంకా తదుపరి పేర్లను చూడబోతున్నాం. ఆ పేరేంటంటే నిత్యుడగు తండ్రి. హిందీలో చూసినట్లయితే అనంతకాలక పిత అని మనం చూడవచ్చు. అయితే ఈ విషయమును మనం అర్థం చేసుకున్నటకు ఉదాహరణ మనకు గుర్తుండే ఉంటాయి. అదేమిటంటే మనము చిన్నగా ఉన్నప్పుడు మన తాత, అమ్మమ్మ, నానమ్మ లేక తాతయ్య అనేవారు, లేక మన పెద్దలైన వారు ఈ విధంగా మనకు కథలు చెప్పేవారు. మరియు వారి కథలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. గనుక మనము చిన్నగా ఉన్నప్పటికీ ఆ కథలను ఎంతో శ్రద్ధగా మనసు పెట్టి వినేవాళ్ళం. ఆ కథలలో వారు కొన్నిసార్లు తమ గురించి చెప్పేవారు, కానీ వారు తమ గురించి చెప్పుకుంటున్నారనే విషయము మనము గుర్తించేవారం కాదు. అయితే ఆ కథలు మనం వింటున్నప్పుడు ఎవరి గురించి వారు కథగా చెబుతున్నారో వారి ఎడల ఎంతో గౌరవం మరియు ప్రేమ మన మనసులో కలిగేది లేదా పుట్టేది. అలా ఎందుకు అంటే మన తాతలు, అమ్మమ్మ, నానమ్మలు మనకు చెప్పే ఆ విషయములు మనకు చక్కగా అర్థం చేసుకున్నటకు వారు ఈ విధంగా కథలుగా చెప్పేవారు. అలాగే మన గ్రహించు శక్తి ఏదైతుందో, అంటే మన అర్థం చేసుకునే శక్తిని బట్టి వారు మనకు చెప్పేవారు. ఇదే ప్రకారము మన పరలోకపు తండ్రి అనగా నిత్యుడగు తండ్రి కూడా మనతో ఇదే విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మన ఈ కలుషితమైన మనసుతో, మన సొంత జ్ఞానంతో మనం అతి పరిశుద్ధుడైన ఆ దేవుని అర్థం చేసుకోలేం అనే విషయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మానవుడు ఏదైనా తోటలో ఉన్నప్పుడు పాపం అతని జీవితంలో ఇంకా ప్రవేశించినప్పుడు అక్కడ అతడు సాతాను యొక్క కుయుక్తులలో చిక్కుకొని దేవుని ప్రేమను, దేవుని విశ్వాస్యతను అర్థం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు పాపానికి బానిసగా మారిపోయాడు. దేవునితో ఉన్న సంబంధం తెగిపోయి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా సాతాను ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్న ఈ వ్యక్తి ఎలా దేవుని అలవాటును లేక ఆయన స్వభావంను అర్థం చేసుకోగలడు? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన ఆజ్ఞలను అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుని స్వభావాన్ని వారు ఎరుగు నిమిత్తమే ఆయన ఆజ్ఞలను వారికి అనుగ్రహించాడు. అయితే ఆ ఆజ్ఞలు మానవునికి ఎలాంటి గ్రహింపును కలిగించాలంటే, నీవు మహాపాపివి, నీ పరిస్థితి చాలా దారుణంగా ఉందనే గ్రహింపును ఆ ఆజ్ఞలు వీరికి కలిగించాలి. అలాగే సాతాను కూడా దేవుని యొద్దకు ఎప్పటికీ ఎవరునూ వెళ్ళలేరనే ఒక చిత్రాన్ని మన ఎదుటికి తీసుకొస్తూ ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట సినాయి కొండపైకి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఎలా పారిపోయారు అనే ఈ విషయం మనందరికీ తెలుసు. ఇదే విధంగా దేవుడు ఈ రోజున మన ఎదుట కూడా ప్రత్యక్షమైనట్లయితే మనం ఎవరం కూడా ఆయన ఎదుట నిలవబడలేం. ఎందుకంటే ఆయన సన్నిధి ఎంతో గౌరవమునకు మరియు భయమునకు యోగ్యమైనదై ఉన్నది. దేవుడు తన అలవాట్లు లేదా ఆయన స్వభావాన్ని కూడా ఎన్నడూ మార్చుకోడు, అవి మారవు. మరి ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఇక్కడ కాస్త ఒక్కసారి ఆగి చూద్దాం. ఈ పరలోకపు తండ్రి తనను తాను మనకు ప్రత్యక్షపరచుకున్నటకు
ఇంకా వేరే ఎవరిని పంపలేదు, కానీ స్వయాన ఆయనే మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి ప్రతిబింబమై ఉన్నాడు. మనం యేసుక్రీస్తు మాటలను కాస్త గమనించి చూసినట్లయితే ఆయన మనకు పరలోకపు తండ్రిని ఏ విధంగా బయలుపరిచాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. ప్రభు అయిన యేసు మన పరలోకపు తండ్రి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని తెలియజేశాడు. దీనికి అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని ద్వేషించడు, కానీ ఆయన పాపమును ద్వేషిస్తాడని అర్థమించుచున్నది. అలా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపం మనల్ని దేవునికి శత్రువులుగా చేసిందే తప్ప మన పరలోకపు తండ్రి మన గురించి శ్రద్ధ వహిస్తాడు లేదా మన గురించి చింతిస్తాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మంచి ఈవులను కూడా మనకు అనుగ్రహిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తూ వచ్చాడు. అయితే మనం ఏది కోరితే అది దేవుడు నెరవేరుస్తాడని దీనికి అర్థం కాదు. కానీ దేవుని దృష్టిలో మంచి విషయాలు ఏమిటో అనే ఈ విషయము మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ఈ విధంగా కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను అని వినువారికి తెలియజేశాడు, చెప్పాడు. దేవుడు ఆదామును ఏదైనా తోటలో పెట్టినప్పుడు అతని అవసరాలన్నీ కూడా తీర్చి అతన్ని అక్కడ పెట్టాడు. ఆ ఏదైనా తోటను దేవుడు ఏ విధంగా సృష్టించి ఉన్నాడంటే ఆదామును సృష్టించక మునుపే ఆదామునకు కావలసినవన్నిటినీ సిద్ధపరిచి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభువైన యేసు తన మాటల ద్వారా తన జీవితం ద్వారా వెల్లడించింది ఏమిటంటే దేవుని వాక్యం ఎంతో మధురమైనదని, ఆ వాక్యం అనే రొట్టె ఎంతో రుచికరమైనదని బయలుపరిచాడు. మనం దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఎంతో తృప్తిని పొందుతాడు. పాపభరితమైన లోకంలో అత్యంత సురక్షితమైన స్థలము ఒకటి ఉందంటే అది కేవలం తండ్రి సన్నిధి అని యేసు ప్రభు మనకు నేర్పించాడు. యేసు ప్రభు ప్రార్థించడం శిష్యులు చూచినప్పుడు ఆ శిష్యులకు కూడా మేము కూడా ప్రార్థించాలనే కోరిక వారిలో కలిగింది. ఒకప్పుడు వారికి దేవుని సన్నిధి అనేది చాలా భయంకరమైనదిగా ఉండేది, లేదా ఆ విధంగా వారు భావించేవారు. ఎందుకు అంటే ప్రధాన యాజకుడు ఎంతో భయభక్తితో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడం వారు చూసేవారు. కానీ యేసు ప్రభు తండ్రి సన్నిధిని గురించి నేర్పించినప్పుడు వారిలో కూడా ఆ తండ్రి సన్నిధికి వెళ్ళాలనే కోరిక వారిలో పుట్టింది. కానీ దేవుని సన్నిధిని ఎవరు అనుభవించగలరు అని ప్రశ్నించుకుంటే ఎవరైతే దేవుని చిత్తము చొప్పున నడుచుకుంటారో వారు మాత్రమే ఆ దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. మనము తండ్రితో కుమారునికున్న సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ సంబంధం శాశ్వతమైనదై ఉన్నది అని మనం గ్రహించాలి. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు గనుక మనం కూడా అలాగే పాపము నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిత్యమైన శిక్ష నుండి అనగా నిత్య నరకాగ్ని నుండి ఆయన మనలను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీయుల అవసరాలన్నిటినీ సమయానుసారంగా ఏ విధంగా తీర్చి ఉన్నాడనే విషయాన్ని మనం గత రోజుల్లో చూసాం, నేర్చుకున్నాం. అయితే ఏదో ఒక దూతను పంపించి కాదు కానీ వారి అవసరాలన్నిటినీ ఆయన ప్రేమే, ఆయన కరుణే తీర్చింది. మన పరలోకపు తండ్రికి మన విషయంలో కూడా ఒక నిత్యమైన ప్రణాళిక ఉంది. మనం ఆయన చిత్తాన్ని తెలుసుకొని దాని కొరకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన వలె పరిపూర్ణులము కావాలనేదే మన పరలోకపు తండ్రి యొక్క కోరిక. తక్కిన విషయాలన్నిటినీ తండ్రి సకాలంలో తీరుస్తాడు. మనల్ని పరలోకపు తండ్రి నుండి దూరం చేసే ఈ లోకానుసారమైన వస్తువులకు మనం బహుదూరంగా ఉండాలనేదే ఆ తండ్రి యొక్క కోరిక. ఈ లోకము నుండి మనం వెడలిపోకముందే యేసుక్రీస్తు ద్వారా మన పరలోకపు తండ్రిని మనం తెలుసుకొని ఆయన పరిపూర్ణమైన చిత్తముని ఎరిగిన వారమే నడుచుకునే హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదించినట్లు ఈ లోకము నుండి మనము వెడలిపోకముందే యేసుక్రీస్తు ద్వారా మన పరలోకపు తండ్రిని మనము తెలుసుకొని ఆయన పరిపూర్ణమైన చిత్తమును ఎరిగిన వారమే నడుచుకొనుటకు
అట్టి హృదయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మనం ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినప్పుడు ఈ నిత్యుడగు తండ్రితో ఉన్న ఆ సహవాసమును అనుభవించుదాం. మనం అనాథులం కాదని, ఆయన మనకు ఒక తండ్రిగా ఉన్నాడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన ఆలోచనకర్తని, మన మంత్రి, మన సలహాదారుడని, బలవంతుడైన దేవుడని మనం గ్రహించాలి. అంతేకాదు ఆయన మన నిత్యుడగు తండ్రి అని ఈ ధైర్యంతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు సాగుదాం. అయితే మనలో ప్రభువా నీతో సహవాసం చేయడానికి, నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయమనే ఇలాంటి ఒక ఆశ, ఒక కోరిక మన అంతరంగంలో ఉండాలి. రండి మనం ప్రార్థన చేద్దాం. మా కృపా కనికరము గల మా తండ్రి, నీవు నీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఇందును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం కొరకు నీకు వందనములు తండ్రి. నీ చిత్తమును గ్రహించి నీ సన్నిధిలోని ఆ ఆనందమును అనుభవిస్తూ నీతో కలిసి ముందుకు నడుచుటకు, ముందుకు సాగిపోవుటకు మాలో ఒక్కొక్కరికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీవు మాతో ఉన్నావు, నీవు మమ్మను ఎన్నడూనూ విడువవు. మేము నీ సన్నిధి యొక్క ఆనందములో మేము నీతో నడుస్తూ ముందుకే సాగిపోవుటకు ప్రభువా నీ సహాయం మాకు ఎల్లప్పుడూ కావాలి. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. 2023 కంటే ఈ 2024 ఎంతో ఆశీర్వాదకరమైనది, ధన్యమైనది. ఎందుకంటే మన పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు. మనము ఇంకా చింతించాల్సిన అవసరం లేదు. ఆయన సమయానుసారముగా అన్ని ఏర్పాట్లను చేస్తాడు కనుక అధైర్యపడకండి, ధైర్యాన్ని కోల్పోకండి, విశ్వాసంతో ముందుకు సాగండి, సంతోషంగా ఉండండి. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మరణాత.